మా ఊరు బచ్చనపేట గోపాల్ నగర్లో హనుమాన్ టెంపుల్ని కొంచెం ఏదో చేస్తున్నాము చూడండి. కొంతమంది దాతలు డబ్బులు ఇచ్చారు. పెద్ద టెంపుల్ ఎంత బాగుంది చూడండి. ఇదంతా చేసినాం. ఇదంతా స్పేస్ పెద్ద పెంచుతున్నాము. ఇదంతా గచ్చు పోపిస్తున్నాం అన్నట్టు. మొత్తం గుడి మొత్తం గచ్చు పోపిస్తున్నాము. ఏనే మా సంపత్ ఇక్కడ బచ్చనపేటలో ఉంటాడు. మనోడు చాలా తక్కువకి చేస్తుండు. అసలు డబ్బులు కూడా ఆ లేబర్ల కోసం మాత్రమే తీసుకుంటుండు. మంచి సేవ చేస్తుండు. ఇక్కడ పెంచినాం. అప్పుడు అక్కడ స్టార్టింగ్లోకి ఎంతవరకే ఉండే, ఇంకొంచెం పెంచినాం. చూడండి టెంపుల్ని కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. మరి మన ప్రయత్నం మనం చేస్తున్నాము. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఈ పంతులే కొద్దిగా ముందుకు వచ్చిండు, రోజు పూజ చేస్తా అని. సరే అని చెప్పేసి ఇక మనం స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫీట్నర పెంచుతున్నాం. రేపు మొత్తం బెడ్ వేపిస్తాం. ఇగో ఈ గద్దె కూడా కొంచెం స్పేస్ పెంచుతున్నాం. 1 ఫీట్నర 2 ఫీట్లు పెంచి పెద్దగా చేస్తున్నాం. మీరందరూ చూడండి. బాగుంటుంది టెంపుల్. ఇటుక కూడా ఒక స్పాన్సర్ ఇచ్చిండు, అది నేనే. చూడండి, మీరు కూడా ఇవ్వాలి. చూడండి శివ ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఎదునాగే చేసేది గట్టి ఒకటి. ఇప్పుడు అన్నయ్య అన్ని అన్నయ్య ఇవి లేచి బచ్చనపేట గోపాల్ నగర్లో ఉంది టెంపుల్. పెద్ద చెట్టు, రావి చెట్టు. ఈ గుడిని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాము. మీకు తోచినంత సహాయాన్ని, ఈ గుడి కాడికి వచ్చి పంతులు ఉంటాడు, అతనికి ఇవ్వండి. లేదా పక్క పంటి టీచర్ అంటే ఆయన ఉంటాడు, అతనికైనా ఏమైనా హెల్ప్ చేయండి. ఈ గుడిని ఇంకా పెద్దగా చేయాలి. చూడండి, మన టెంపుల్, మన ఊరు, మన టెంపుల్. ఫస్ట్ మన ఊరు, మన టెంపుల్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ అంత డెవలప్ అవుతుంది. చూడండి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి చెప్తున్నా. చూడండి గుడి ఎంత బాగుందో చూడండి, ఎంత మంచిగా చేస్తారో చూడండి. మంచిగా స్లోప్ చేశారు. కొన్ని క్షణాలలో మొత్తము వేసేస్తారు, అంత లెవెల్.
ఇక్కడ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. స్పేసు ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా బెడ్ వేసినాక ఓ రేంజ్ కనబడుతుంది, మస్తు కనబడుతుంది. సంపద చేసింది బచ్చనపేట, ఎంత అద్భుతంగా చేసింది చూడండి. చాలా మంది వస్తారు టెంపుల్కు, నీట్గా ఉంటాయి. శంషాబాద్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పటిది కాదు, కొన్ని లక్షలు ఏం లేదు శంషాబాద్లో. ఆడికి పోయి జస్ట్ ఇట్లా కోరుకుంటే అయిపోయా పని అవుతుంది అంతే. ఇక ఈడ కూడా కోరుకుంటే పనులు అవుతుంది తెలుసా ఈ హనుమాన్ టెంపుల్లో. నేను ఎన్నోసార్లు వస్తాను, మన ఆడున్నప్పుడు కూడా ఇడికి వచ్చేది దేవుని దగ్గరికి. మస్తు అనిపిస్తుంది ఈ టెంపుల్. ఆల్రెడీ